బురిపాలెం రోడ్డు మార్జిన్లో చెత్తాచెదరం తొలగించి మొక్కలు నాటి పరిశుభ్రంగా ఉంచేందుకు పట్టణానికి చెందిన డి3 శారద సర్వీస్ సొసైటీ నడుం బిగించింది. సొసైటీ వ్యవస్థాపకులు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ డి శారద ఆధ్వర్యంలో బుధవారం ఇందుకు శ్రీకారం చుట్టారు. బురిపాలెం రోడ్లోని పాలద్రి కాల్వ నుండి బురిపాలెం గ్రామ వంతెన వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి చెత్తాచెదరం బంటి కుట్టలతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. సుమారు 6 కిలోమీటర్ల దూరంలోని ఈ పరిస్థితిని గమనించిన డాక్టర్ శారద అలాగే కొనసాగిస్తే పర్యావరణానికి ఇబ్బంది మాత్రమే కాకుండా వ్యాధులకు దారితీస్తుందని భావించారు. తన సొసైటీ ఖర్చులతో జేసీబీ మిషన్లు, ట్రాక్టర్లు సమకూర్చుకుని ముందుగా చెత్తాచెదరం తొలగించే పనిని చేపట్టారు. డాక్టర్ శారద దగ్గరుండి ఈ పనులు పర్యవేక్షించారు. మున్సిపాలిటీ వారి అనుమతితో మండల తహసీల్దార్, ఎంపీడీఓ సహకారంతో రోడ్డుకి ఇరువైపున ఉన్నటువంటి చెత్తను తొలగించి ఆ ప్రదేశంలో మొక్కలు నాటనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు నన్నప్రేణి శుభ్న, నండప్రేణి భాగ్యలక్ష్మి, పాటిబండ్ల విజయలక్ష్మి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మనందరికీ తెలుసు ఈ బురిపాలెం రోడ్డు అంటే దాదాపు 4.5 కిలోమీటర్ స్ట్రెచ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక డంపింగ్ యార్డ్లా అయిపోయింది. మనందరం క్యాజువల్గా వెళ్తాం, మన పనులు మనం చేసుకుంటామే, కానీ ఎందుకు ఇలా అవుతుంది, దీనిలో నా బాధ్యత ఏంటని మనకి మనంగా ఆలోచించుకోవాలి. దానిలో నేను రోజు అనుకుంటూ ఉంటాను. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ఇక్కడ ఎవ్రీడే రావటం జరుగుతుంది. అందుకని మీకు తెలుసు గత 5-6 ఏళ్ళుగా కూడా ఎవ్రీ ఇయర్ నేను ఏదైనా విలేజ్ అడాప్ట్ చేసుకుని దానికి శాప్లింగ్స్ డొనేట్ చేయటం, అలాగే 5-6 ఏళ్ల క్రితం తెనాలంతా కూడా ఒక 50,000 జామ మొక్కలన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము డోర్ టు డోరు. ఈ ఏడాది నా వంతుగా ఈ గార్బేజ్ క్లియరెన్స్ అనేది ఇట్స్ వెరీ ఎసెన్షియల్ అండి. ఎందుకంటే మీరు అక్కడ చూశారు ఆ కొబ్బరి బోండాలు అందరికీ తెలుసు. డెంగ్యూ వచ్చి ప్లేట్లెట్స్, చికెన్ గున్యా అని మనందరం హాస్పిటల్స్ చుట్టూతో పరిగెత్తుతాం. డాక్టర్స్ ఎప్పుడైనా మీకేదన్నా జబ్బు వస్తే మేము చూడటం అనేదే కాదు, ప్రివెంట్ చేయగలగాలి, అంటే ఆ జబ్బు రానికుండా చేయగలగాలి. ఆ ప్రివెంటివ్ ఫోకస్ అనే ఏంతోటే నేను గత 40 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేయటం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూస్తే ఈ బోండాలు, ఈ కొబ్బరి బోండాలు షెల్సే కాకుండా వాళ్ళు వాడి పడేసిన ఈ కెడేవర్స్ మీద ఉన్న ఈ మ్యాట్రసెస్ అండి, తర్వాత యూజ్డ్ క్లాదింగ్, తర్వాత అక్కడ చూస్తేనేమో ఆ చెట్లు కొట్టేసినవి, ఎక్కడ చూసినా ఇట్స్ వెరీ ఫిల్దీ అన్నమాట. ఇదంతా ఏం చేస్తుంది, మనకొచ్చే బ్యాక్టీరియా, వైరస్లన్నిటికీ ఒక ఇల్లులాగా ఉంటుంది. అంటే కోటాను కోట్ల వైరస్కి, బ్యాక్టీరియాకి ఇల్లులు మనమే కట్టి రేపొద్దున జబ్బులు వచ్చినాయి అని ఏడిస్తే ఎవరిదండి ఇక్కడ, ఎవరి రెస్పాన్సిబిలిటీ? ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియాకి కూడా వీఆర్ రెస్పాన్సిబుల్ అండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు ముందు మనం ఇలా ఏళ్ళు చూపించేటప్పుడు నా వైపు నేను చూపించుకుంటాను, నేనేం చేశాను, నేను ఎంత కంట్రిబ్యూట్ చేశాను. గట్టు మనకి ఆగస్ట్ 15న వస్తుంది, మనందరం జెండా వందనాలు చేస్తాము, జై హిందులు చెప్తాము. ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటే ఆవిడ తలుచుకున్నట్టుగానే పూర్తిగా సహకరించగలము. అంటే ఎంత చేసినా ఆవిడ చేసిన సేవలో ఎన్నో వంతు అవుతుంది. ఒక రకంగా కాదు, ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు ఆవిడ. ఆవిడ సేవలో ఒక పార్ట్గా మేము కూడా పాల్గొంటున్నాము అని